హలో అండి, ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మేమైతే కనకదుర్గమ్మ వారి గుడికి బయలుదేరామండి అమ్మవారి దర్శనం కోసము. ఇదైతే సండే ఈవినింగ్ అండి, 5 o'clockకి బయలుదేరాము. ఫ్రీ బస్కు వెళ్ళాము. మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. బస్ కూడా చాలా ఖాళీగా ఉందండి. ఈ అమ్మాయి మా తోటికోడలు. ఇంతకుముందు కూడా వీడియోస్లో నేను చూపించాను. ఆ బుడ్డోడేమో వాళ్ళ అబ్బాయి అండి. మా బుడ్డోడు ఇంకా సెలవులని స్కూల్ వాళ్ళు ప్రకటించగానే ఇంకా అమ్మమ్మ ఇంటికి జంప్ అయిపోయాడు. ఇంకా మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళలేదని గోల పెడతా ఉంటాడు. ఇలానే మిస్ అవుతూ ఉంటాడు. ఇక మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి. వెనకాల చూశారు కదండి, ఈ 10 days అమ్మవారి మాలలు అయితే చాలామంది వేసుకున్నారండి. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారండి. ఆదివారం కదండి, ఇంకా చాలామంది బయట ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చేసారు పిల్లలు తీసుకొని. మేమైతే క్యూ లైన్లో కూడా ఎంటర్ అయిపోయాము. ఈ సార్ వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారండి. ఇక అందరూ పిక్స్ దిగుతుంటే మేము కూడా సార్ని పర్మిషన్ తీసుకొని మేము కూడా ఫొటోస్ దిగాము. క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇగో స్టార్టింగే ఇంక ఇలా ఉన్నారండి, ఫుల్ జనం అండి, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. ఇక ఆదివారం అయ్యేసరికి చాలా అంటే చాలా పిల్లలే ఎక్కువ మంది ఉన్నారండి. ఇక మేము వెళ్తూ ఉండగా 7 అయిపోయింది. ఇక మమ్మల్ని వచ్చేసి ఒక అరగంట సేపు అయితే ఆపారండి, హారతి టైం అని చెప్పేసి. మేము అలానే కూర్చొని ఉన్నాము. ఆ టైంలోనే కొంతమంది స్కూల్ పిల్లలు అయితే మాకు కనిపించారు. వాళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చారని చెప్పారు. అడిగితే ఇక్కడ స్కూల్ వాళ్ళు అనుకున్నాను నేను, ఇక్కడ వాళ్ళు కాదంట. వాళ్ళ సార్ వాళ్ళు ఒక 2 days ట్రిప్ కింద వాళ్ళని స్కూల్ బస్సుల్లో తీసుకొచ్చారంటండి. నేనైతే మా ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళడానికి కూడా ఎప్పుడు క్రౌడ్ తక్కువ ఉంటే అప్పుడు వెళ్ళడానికే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలాంటిది వాళ్ళు 100 మంది పిల్లలు తీసుకొని వచ్చారంటే ఆ సార్ వాళ్ళకి చాలా గ్రేట్ అసలు. ఇక మా వెనకున్న ఈ 3 పిల్లలు అయితే మమ్మల్ని చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారండి. నాకైతే చాలా చిరాకు వచ్చేసి ఇంకా విసుగ్గా ఉన్న టైంలో వాళ్ళు మా వెనక ఎప్పుడు యాడ్ అయ్యారో మా వెనక వస్తూ ఉన్నారు. ఒక అరగంట సేపు అయితే మాతోనే ఉన్నారు. ఇంకా తర్వాత వేరే క్యూ లైన్లోకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే మనకి ఇలా ట్రైన్ జర్నీలో, బస్ జర్నీలో ఇలాంటి చోట మనకు పరిచయం అవుతారండి. చాలా అంటే చాలా గుర్తు ఉంటారు వాళ్ళు అంత ఫన్గా ఉన్న అరగంట సేపు. చూశారు కదండి, అసలు ఏ క్యూ లైన్ కూడా అస్సలు అంటే అసలు ఖాళీ లేదు. ఏది చూసినా ఫుల్ జనంతోనే ఉన్నారు. మేమైతే గోపురం దగ్గర కూడా వచ్చేసామండి. నేను అలా వెళ్తూనే ఇంకా సెల్ఫీ వీడియోస్ అని వీడియోస్ ఎలా కుదిరితే అలా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. నడుస్తూ తీయడం వల్ల అనమాట క్లారిటీగా అయితే వీడియోస్ రాలేదు. ఇంకా ఉన్న వరకు కొంచెం బాగా కుదిరిన వీడియోసే నేను పోస్ట్ చేశానండి. ఇలా అయితే క్యూ లైన్ కదులుతూ ఉండగా మనం అయితే గోపురం దగ్గరికి ఎంట్రన్స్ అయిపోయామండి. ఇంకా అక్కడ వచ్చేసి మెన్షన్ చేస్తున్నారండి, ఏ రోజు ఏ అవతారం అనేది మెన్షన్ చేస్తున్నారు. అక్కడ పేరు శ్రీ మహాచండీ దేవి అవతారం అని చెప్పి మహాచండీ దేవి అని మెన్షన్ అయితే చేశారు పేరు. నేను దాన్ని కూడా షూట్ చేశాను, బట్ క్లారిటీగా అయితే రాలేదు. శ్రీ మహాచండీ దేవి అవతారం అంటండి. మేము ఆదివారం వెళ్ళాము. ఇక ఇదేనండి లాస్ట్. ఇంక టర్నింగ్ తిరిగేస్తే గోపురం వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళాము. మాకైతే దర్శనం అయిపోయింది. మేము బయటకు కూడా వచ్చేసి ఇంకా అన్నదానం దగ్గరకు కూడా వెళ్ళాము. సాంబార్ రైస్, ఉప్మా పెట్టారండి. రెండు చాలా బాగున్నాయి. ఇక వాటర్ సప్లై కూడా చాలా బాగుంది. తర్వాత డస్ట్బిన్స్ కూడా చాలా పెట్టారండి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా అనిపించింది. ఇక అది అయిపోయాక మేము బయటకు వెళ్ళాము. ఇంక అప్పటికే 10:30 అయిపోయింది. ఇంక నాకు చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. ఇంకా ఓపిక కూడా లేదు, వీడియోస్ తీయడానికి కూడా ఓపిక లేదు. ఇక బస్ కూడా లాస్ట్ బస్సెస్ కూడా మిస్ అయిపోయాము. ఇంకా ఆటోకే వెళ్ళాలి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ నేను వీడియోస్ అలా కొన్ని షూట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక కొంచెం ముందుకు వెళ్ళాక ఏంటంటే భరతనాట్యం ట్రూప్ వాళ్ళు రోజు అక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాసేపు అక్కడ కూర్చొని ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. మేము కూడా ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని అవన్నీ వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా ఆటోకి వెళ్ళాలి కదా, మళ్ళీ మార్కెట్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటికే 11 అయిపోతుంది. ఇంకా 12 అయిపోయిద్దేమో అని చెప్పి కంగారుగా ఇంకా ఆటోలు కూడా మిస్ అయిపోతామని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఇక మేము ఆటో తీసుకొని
ఆటో మాట్లాడుకొని మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళేసరికి మాకైతే 12 అయిపోయిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వచ్చేసేయండి. విజయవాడలో మా కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే మా విజయవాడలో అమ్మవారు అంటే ఫేమస్ కదండి. మరి పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి కాబట్టి ఎవరైనా మా బయట వాళ్ళ వారు ఎవరైనా మా విజయవాడని విజిట్ చేయండి అమ్మవారి గుడిని. ఈ సంవత్సరం అయితే మా దర్శనం ఇలా కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త ఛానల్ అండి మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.